గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇలా మనం చెప్పుకోబోయే పాఠము సైకాలజీలో, అంటే ముఖ్యంగా టెట్ అభ్యర్థులు ప్రజెంట్ ఉన్న అవగాహన మాత్రం మనం సైకాలజీ గురించి కొంచెం చిన్నగా ఒక లెసన్ని టీచ్ చేద్దాం. ఇందులో శిశు వికాస అవగాహన అనేది ఒక టాపిక్ ఉంటుంది. అంటే ఇందులో మొత్తం 5 సిద్ధాంతాలు ఉంటాయి. అందులో పియాజే, కోల్బర్గ్, చోమ్స్కీ, కార్ల్ రోజర్స్ మరియు ఎరిక్సన్, ఈ 5 సిద్ధాంతాల్లో మనము ఇప్పుడు శిశు వికాస అవగాహనలో సంజ్ఞానాత్మక సిద్ధాంతం గురించి చెప్పుకుందాం. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, జీన్ పియాజే 1896 నుంచి 1980. ఇప్పుడు శిశువులో సంజ్ఞానాత్మక వికాసం ఎలా ఉంటుందనేది చెప్తాం. స్కీమాటలో మార్పు అనేది ఉంటుంది. అందులో 2 రకాలు ఉంటాయి: అనుకూలత, వ్యవస్థీకరణ. అసలు వ్యవస్థీకరణ, అనుకూలతలో సాంశీకరణం, అనుగుణ్యం అనేది ఉంటుంది. సాంశీకరణం శిశువు తన పరిసరాలను తనకు అనుకూలంగా మర్చుకోవడం. ఉదాహరణకు మనకు ఇంటి దగ్గర ఒక రూమ్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, మామూలు టీవీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన బుక్స్, మన ర్యాక్స్ అన్నీ ఏడు ఉంటాయో మనకు అవగాహన ఉంటుంది. మనం వేరే హైదరాబాద్లో ఒక తెలియని రూమ్కి వెళ్ళినాం అనుకో, దాన్ని ఏం చేసుకోవాలి? మన అనుకూలంగా మలుచుకోవాలంటే మన ర్యాక్స్ ఏడున్నాయో మనకే, మన టీవీ ఏడుందో మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్లా దాన్ని ఏమంటారు? సాంశీకరణం అంటారు. అలాగే అనుగుణ్యం అంటే పరిసరాలకు అనుగుణంగా మనము మెలగడం. అంటే ఉదాహరణకు మనం మన ఊరు నుంచి ఇతర ఊర్లోకి వెళ్తాం. ఉదాహరణకు మనం ట్రావెల్ చేసుకుంటా శ్రీశైలం వెళ్తాం. శ్రీశైలం వెళ్తుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు శ్రీశైలం వచ్చారనుకో, వాళ్ళకు ఒక గొప్ప అనుభూతి ఉంటుంది. ఎందుకంటే అక్కడ అడవి, చెట్లు, పరిసరాలు, ఆడికి పోయిన రూములు అయినా కానీ కొత్తగా ఉంటుంది అన్నట్టు. ఆడ డబల్ బెడ్రూమ్ ప్లాట్లో ఉండేటోళ్ళు చిన్న రూమ్ దొరుకుతుంది. అంటే ఆడ ఉండడానికి అనుకూలంగా అంటే ఆ పరిసరాలకు అనుగుణంగా ఈయన మారుతాడు, ఇతను మారుతాడు. అట్లా దాన్ని ఏమంటారు? అనుగుణ్యం అంటారు. అలాగే వ్యవస్థీకరణ శిశువు కొత్త స్కీమాటల్లో రూపొందించుకున్న తర్వాత ఇతర స్కీమాటలకు తిరిగి దృఢమైన పరస్పర సంబంధం కలిగి ఉంటాడు. వ్యవస్థీకరణ అంటారు. పుట్టినప్పుడు ఒక్కొక్క జ్ఞానేంద్రియం ఉపయోగించే శిశువు వయసు పెరిగే కొద్ది ఏమవుతాడు? అన్ని జ్ఞానేంద్రియాలను ఉపయోగించడం నేర్చుకుంటాడు. ఫస్ట్ ఏమంటారు? ఒక కళ్ళతోటి చూడడం, అంటే ఇది ఒక్కొక్కటే ఉపయోగిస్తుంటాడు. తర్వాత ఏమవుతుంది? కళ్ళతోటి చూసి మెదడిచ్చే ఆలోచనకు తగ్గట్టు మన చేతులు, కాళ్ళు, ఇలా పరిసరాలు అంటే మన ఆడుతూ ఉంటాయి. అవి ఎప్పుడు తెలుస్తాయి? మామూలుగా శిశువు నుంచి వేరే దశలకు వెళ్తున్నప్పుడు తెలుస్తాయి అన్నట్టు. దశలు అంటే మనం ముందర 4 దశలు ఉంటాయి. ఇందులో ఒకటి జ్ఞానేంద్రియ ఇంద్రియ చాలక సంవేదన చాలక దశ అంటారు. 0 నుంచి 2 సంవత్సరాలు. శిశువుకి ఏమవుతుంది? అప్పుడు భాష తెలియకపోవడం, తన పరిసరాలు ఇంద్రియ చాలక అంటే చూడడం, నవ్వడం, కాళ్ళు, చేతులు కదిలించడం, ఇలా చర్యలకే పరిమితం అవుతాడు. అలాగే ఇది ఒక జ్ఞానేంద్రియ దశ. పూర్వ ప్రచాలక దశ అని ఉంటారు. 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటాయి. శిశువు అసాధారణ మానసిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అంటే శిశువు భాషను ఉపయోగించుకోవడం, నేర్చుకోవాలనుకోవడం, అంటే చాలకాలకు అనుగుణంగా ప్రవర్తించడం, ఇట్లా ఉంటుంది అన్నట్టు. తర్వాత అందులో 2 ఉంటాయి. పూర్వభావాత్మక దశ అని ఉంటుంది, అంతర్బుద్ధి దశ ఉంటుంది. పూర్వభావాత్మక దశ అంటే 2 నుంచి 4 సంవత్సరాల వరకు. అంతర్భావ దశ అంటేనేమో మిగతాది 4 నుంచి 7 సంవత్సరాల వరకు అనేది ఉంటుంది. భాష వికాసం వేగంగా జరిగేదేమో 2 నుంచి 4 సంవత్సరాల వరకు వేగంగా జరుగుతుంది అన్నట్టు మామూలుగా. అయితే దాని తర్వాత పూర్వ ప్రచాలక దశ 2 అయిపోయింది. మూర్త అనియత ప్రచాలక దశ 7 నుంచి 11 సంవత్సరాలకు. తర్వాత అమూర్త లేదా నియత ప్రచాలక దశ అని ఉంటుంది 11 నుంచి 16 సంవత్సరాల వరకు. ఇట్లా ఈ దశలలో జరుగుతుంది. ఇది జీన్ పియాజే గారు చెప్పారు. ఎక్కువ మనకు ఎగ్జామ్లో అడిగేది ఇది వచ్చినప్పుడు సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో శిశువు ప్రవర్తించే తీరు గురించి అడుగుతాడు. స్కీమాటా అనేది వస్తుంటుంది ఎక్కువ టెట్ ఎగ్జామ్లో. స్కీమాటా కల్పించి ఈ స్కీమాటా అనేది ఏ సిద్ధాంతంలో ఉంటుంది, లేకపోతే ఎవరు ప్రతిపాదించారు అనేది చాలా సార్లు మనకు కనబడే బిట్టు. కాబట్టి దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది.